కదిరి వైసీపీలో అసంతృప్త సెగలు కొనసాగుతున్నాయి. దీంతో అధిష్టానం బుజ్జగింపులకు దిగుతోంది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు. తాజాగా కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మక్బుల్ అహ్మద్ పేరును ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకించారు. ఇక రంగంలోకి దిగిన మంత్రి పెద్దిరెడ్డి సిద్ధారెడ్డిని కలిసేందుకు 2 సార్లు ప్రయత్నించారు. కానీ ఎమ్మెల్యే తనకు వ్యక్తిగత పని ఉందంటూ తప్పించుకున్నారు. కదిరి వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, బలరాం అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మార్చింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కాకుండా మక్బుల్ బాషాకు, అక్కడ మైనార్టీకి చెందిన మక్బుల్ బాషాకు ఇన్ఛార్జ్ గా ప్రకటించి ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అసమ్మతి వెళ్ళగక్కుతూ పార్టీకి దూరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు రేపు ఈ నెల 18వ తారీఖు రాప్తాడులోని సిద్ధం సభ ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత నెలలో 2-3 సార్లు సిద్ధారెడ్డి కలిసేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అతను తప్పించుకుని తిరుగుతూ నేను ఇక్కడ లేని 28 కూడా తప్పించుకున్న పరిస్థితి కాబట్టి, కానీ ఈ రోజు ఉదయం అనంతపురం వస్తున్న నేపథ్యంలో కదిరి మధ్యాహ్నం సమయంలో కదిరి మీదుగా అనంతపురం వస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఉన్నారని తెలుసుకున్న విషయం అటు మక్బుల్ బాషాను కూడా ఇన్ఛార్జ్ గా ప్రకటించి మక్బుల్ బాషాను తీసుకెళ్లి సిద్ధారెడ్డితో కలిసి ఖచ్చితంగా మీరు అభ్యర్థి గెలుపు కోసం మీరు ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా గెలిపించుకొస్తే మీకు పార్టీ మీకు గుర్తింపిస్తుందంటూ కూడా ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి మంత్రి చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. నేపథ్యంలోనే ఇప్పటి నుంచి సిద్ధారెడ్డి పార్టీ కలుసుకొని పోయి అభ్యర్థి గెలిపించే ప్రయత్నం చేస్తారా, లేక రేపు సిద్ధం సభ కూడా వస్తారా లేదా అనేది కూడా ఇంకా ఆసక్తికరంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గత 2-3 సార్లు కలిసినా కూడా మంత్రికి అందుబాటులో లేకున్న సిద్ధారెడ్డి ఈ రోజు ఇంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని మక్బుల్ బాషాను తీసుకెళ్లి మాట్లాడే సమయంలో మంత్రి హామీ ఇచ్చే నేపథ్యంలో సిద్ధారెడ్డి పార్టీ కోసం పనిచేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జగదీష్.